మహోన్నతమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మరియు కుమారు దేవునితో గడియ ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం మరి విశేషంగా 33వ దినంలోనికి నడిపించండి. ఇంతవరకు నువ్వు స్తుతించావు నాయన, ప్రార్థించు, ఆరాధించు. ఇప్పుడైతే మీ వాక్యంలో ధ్యానించాలని సిద్ధపడుతున్నాం. మన మాటలు కేవలం నిష్ప్రయోజనములైన వట్టివాడని మట్టివాడు మీ సిలువ చెడ్డను బలపరిచి మీ నోటివరుగా వాడుకుని మీ ఆత్మ సహాయం చేత ఈ వాక్యమును ధ్యానించగలిగి ఆధ్యాత్మిక నడిపింపును దయచేయండి. మా జీవితానికి అవసరమైన శ్రేష్టమైన మీ వర్తమానం చేత బలపరచమని, మానవాత్మను మరుగుపరిచి మానవ మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దేవునితో గడియ 33వ దినంలోనికి ప్రవేశించిన మనం ఈ దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు 113వ సంకీర్తన 1 నుంచి 9 చరణాలు, రెండవదిగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 1-10 వచనాల భాగం ద్వారా ప్రభువును స్తుతించుట కారణాలు, వీటిని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆయన స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు. అంతేకాదు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అగువాడు. మన జీవితంలో ఆయనకు వేసే సింహాసనం ఓ బంగారము, ఓ వెండో, లేదంటే అంతకంటే అధికమైనటువంటి లోహముతో చేయబడిందో కాదు, కానీ మన హృదయంలోంచి వచ్చే కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతి ద్వారా ఎక్కడ మనం ఆయనకు సింహాసనం వేస్తామో అక్కడ ఆయన ఉంటాడు. అందుకనే ఆయన స్తుతించిన ప్రతి చోట కూడా వారికి ఆసనుడుగా ఉండి ఆయన తన కృపను చూపించేవాడు. చాలాసార్లు ప్రియులారా, ఈ స్తుతించడం అనే దానిని మనము చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. అసలు స్తుతి అంటే ఏమిటో తెలియనటువంటి అనుభవం. స్తుతి ఎందుకు చేయాలి, స్తుతి ఎలా చేయాలి, ఈ విషయాలు కొంచెమైనా గ్రహింపు లేకుండా చివరికి క్రైస్తవ జీవితంలో స్తుతి అనేది ఒక వెకిలితనంగా మారిపోయినటువంటి దినాలలో ఈరోజు ప్రకటన గ్రంథము ద్వారా చేయబడుతున్నటువంటి ఈ స్తుతి, దానికి కారణాలను ఆలోచన చేసి మరొక మారు మనము చెల్లించే ఈ స్తుతి విధానాన్ని మనము క్రమపరుచుకోవడానికి, సరిచేసుకోవడానికి, మనము దేవునికి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ప్రీతిపాత్రంగా సువాసన హోమముగా ఆయనను స్తుతించే ప్రయత్నం మనం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో అనగా 1 నుంచి 10 వచనాలు చదువుకున్నాం. కానీ యాక్చువల్గా ఈ స్తుతి అనేది 6 వచనాలు లేదా 7 వచనాల వరకే ఉంటుంది. అక్కడి వరకు మనం ధ్యానం చేసుకుని మిగిలిన విషయాలను రేపటి దినంలో చేర్చుకుని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే అది పెండ్లి కుమార్తె, రెండవది అక్కడ వివాహానికి సంబంధించినటువంటి ఏకాంశం కనుక దానిని ఎలా చేర్చుకుంది. ఈరోజు స్తుతించుటకు మనం పెట్టుకున్నటువంటి ఈ యొక్క టైటిల్ని బట్టి ప్రభువును స్తుతించుట, దానికి కారణాలు. ప్రభునందు ప్రియులారా, అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగూ చెప్పగా యోహాను వింటున్నాడట. ప్రియులారా, ఇప్పుడు పరలోకములో జరుగుతున్నటువంటి ఇంతవరకు వేశ్య యొక్క నాశనాన్ని గురించి, బబులోను పట్టణము దాని పోలికైనటువంటి రోమా పట్టణము యొక్క మరి నాశనాన్ని గురించి దర్శనము చూసినటువంటి యోహాను ఇప్పుడైతే పరలోకమందు సంభవిస్తున్నటువంటి సంగతులను వింటున్నాడు. అందులో ఈ స్తుతించడము అనే మాట, ఇంకా చెప్పాలంటే హల్లెలూయా అనే మాట ఆయన వింటున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 19వ అధ్యాయం మొదటి ఈ 7 వచనాలలో స్తుతించుట, స్తుతించుట, స్తుతించుట లేదా ప్రభువును స్తుతించుడి అనేటువంటి మాట మనకి 5 సార్లు కనబడుతుంది. ఈ స్తుతించడం అనే దానికి మొదటి భాగంలోనే, మొదటి అంశంలోనే అనగా 19వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువును స్తుతించుడి అన్నదానికి సెకండ్ నెంబర్ పుట్నోట్లో ఉన్నటువంటి మాట ఏమిటండి? హల్లెలూయా అనే మాట మనకి కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో ఈ హల్లెలూయా అనేటువంటి మాట 24 పర్యాయాలు కనబడుతుంది.
క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఈ మాట 5 పర్యాయాలు కనబడుతుంది. అది కూడా కేవలము ఈ భాగంలో మాత్రమే, ఇంకెక్కడ మనకి కనిపించదు అనే సంగతిని మనం గమనించాలి. యోహాను ఈ శబ్దాన్ని వింటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పదాలు ఏమిటంటే, హల్లెలూయా అనే పదము హిబ్రూ భాషకు సంబంధించింది. హల్లెలూయా అనే పదం మన తెలుగు అక్షరమాలలో మొదటి హల్లెలూయా అనే పదం గ్రీకు భాషకు సంబంధించిన పదం. ఎందుకంటే గ్రీకు ఈ ఆల్ఫాబెట్స్లో హెచ్ అనేది ఉండదు. ఒక 2 లెటర్స్ మిస్ అయ్యాయి. అందులో ఒకటి హెచ్ అనే ఆల్ఫాబెట్ ఉండదన్నమాట. కనుక హెచ్ అనే మాట వచ్చినప్పుడల్లా వారు ఏనే లేదా ఆనే ఉపయోగిస్తారు. అందుకనే పాత నిబంధనలో హన్నా అనే ఉన్న ఆ పేరు క్రొత్త నిబంధన వచ్చేసరికి ఏమైందండి? అన్న అనే పేరుగా వచ్చింది. రెండు ఒకటే, కానీ ఆ వర్ణమాలలో ఆల్ఫాబెట్స్లో అక్షరాలు లేని కారణం చేత పిల్లరా, అలాగే జే ఒకటి ఆల్ఫాబెట్స్లో ఉండదు, ఇది గ్రీక్ ఆల్ఫాబెట్స్లో. అందుకనే గ్రీకు భాషలో జీసస్ అనే మాటను ఈసూస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. గ్రీకు భాషలో జే అలాగే హెచ్ ఈ 2 పదాలు ఉన్న కారణం చేత ఈ పదాలు సంబంధించినటువంటి ఈ అక్షరాలకు సంబంధించిన పదాలు వచ్చినప్పుడల్లా ఈసూస్ అని జేని ఐగాను హెచ్ని ఏగాను సంబోధిస్తూ రాయడం జరిగింది. కనుక ఇక్కడ హల్లెలూయా అనడం అచ్చు తప్పు, లేదంటే మనకి అర్థం కాని విషయం ఎంత మాత్రం కూడా కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, 24 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉంది, క్రొత్త నిబంధనలో 5 సార్లు ఉందని. కానీ పాత నిబంధనలో 24 సార్లు ఉన్నటువంటి పదం ఇండైరెక్ట్గా ప్రభువును స్తుతించుడి అని తెలుగులో ఉన్న చోట హిబ్రూ భాషలో హల్లెలూయా అనే మాటను ఉపయోగించడం జరిగింది తప్ప అది డైరెక్ట్గా వ్రాయబడలేదు. కానీ డైరెక్ట్గా వ్రాయబడినటువంటి ఏకైక పరిశుద్ధ గ్రంథం మొట్టమొదటిగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు డైరెక్ట్గా రాయబడినటువంటి ఒకే ఒక్క చోటు ఏమిటంటే ఇక్కడ ఈ పుట్నోట్లు 19వ అధ్యాయంలో 5వ వచనంలో చూసిన ప్రతిసారి కూడా ప్రియులారా హల్లెలూయా 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 అనే భాషను ఉపయోగించడం జరిగింది. ప్రియులారా, ఈ హల్లెలూయా అన్నటువంటి ఈ పదములో 3 భాగాలు మనకి కనబడుతున్నాయి. మొదటి భాగం హలాల్. మొదటి భాగం ఏంటండి? హలాల్, HALAL, హలాల్ అంటే స్తుతించుట అని అర్థం. హలాల్ అంటే స్తుతించుట అని అర్థం. రెండవ భాగము ఉలో ఊ అంటే మీరు అని అర్థం. ఇక మూడవ భాగం యాహ్ అంటే యెహోవాను అని అర్థం. యాహ్ అంటే యెహోవాను. మనం ఉంటాం హిబ్రూ భాషలో యాహ్వే అని, యాహ్ అంటే యెహోవాను. అంటే ఇక్కడ మొత్తం 3 పదాలు కలిపి చదివితే యెహోవాను మీరు స్తుతించండి లేదా ప్రభువును మీరు స్తుతించండి అనే విషయం మనకి ఇక్కడ కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రభునందు ప్రియులారా, ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి సమస్తము ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి, ఘనపరుస్తూ ఉన్నాయి, ఆయనను మహిమపరుస్తూ ఉన్నాయి. అయితే మానవుడు ఒక్కడే ఆయనను మహిమపరచడం లేదు. ఆయనను మహిమపరచడం లేదు. విచిత్రం ఏంటంటే ఆయనను మహిమపరచడం, ఆయనను స్తుతించడం అంటే ప్రస్తుత ఆధునిక సమాజం ఏమనుకుంటుందో తెలుసా? పాస్టర్ గారు ఇక్కడి నుంచి హల్లెలూయా అంటే కాంగ్రిగేషన్ కింద నుంచి మనకి అలవాట్లేదు. ఎవరైనా వచ్చి మనకి ఏవో వీళ్ళు పాపులు అన్నట్టు చూస్తారు. అప్పుడప్పుడు హల్లెలూయా మీకు చెప్పడం అలవాట్లేదా అంటారు. అంటే మనం ఏదో పాపులు అన్నట్టు, ఆ గాడికి ఏదో వాళ్ళు ఏదో భక్తులు అన్నట్టు. హల్లెలూయా చెప్పిన ప్రతి ఒక్కడు దేవుని స్తుతిస్తున్నట్టు కాదు. ఒక పిచ్చి భ్రమ అన్నమాట అండి. నీ ఆత్మీయ జీవితంలో హల్లెలూయా చెప్పితే నువ్వు భక్తుడు అనుకోవడం అది నీ భ్రష్టత్వం. ఒక పదముతో నీ విశ్వాసాన్ని, నీ బతుకును నువ్వు బేరీజు వేలు, అంచనా వేలు. హల్లెలూయా అని చెబుతూ మనము దేవునికి అవిధేయతగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఒకవేళ నువ్వు హల్లెలూయా చెప్పకపోయినా దేవునికి విధేయుడిగా ఉంటే నీకు పరలోక రాజ్యం ఉంది. ప్రభు చెప్పినటువంటి 4 సువార్తలు ప్రభు మాటలు కొన్ని బైబిల్స్లో రెడ్ లెటర్స్లో ఉంటాయి. ఒక్కసారి చదవండి అలాంటి బైబిల్ తీసుకుని. ఆయన ఎక్కడ కూడా శిష్యులకు ప్రసంగం చేస్తూ హల్లెలూయా చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన దేవుని రాజ్యముల గురించి, నియమాలు, నిబంధనలు, ఆయన ఆజ్ఞల గురించి, వీటి గురించి మాట్లాడటం మొదలు.
అంటే ఒక పదము చెప్పడము వలన నీ బ్రతుకైతే మారదు. అందుకని ప్రభు ఏమన్నాడండి? ప్రభువా ప్రభువా అని నన్ను ప్రభువా ప్రభు అనేవాడు పరలోక రాజ్యంలో చేరడటండి. ఆయన చిత్తమును అనుసరించడమే ప్రధానమట. ఆయన చిత్తమును అనుసరించడమే ప్రధానం. కనుక చాలామంది నేను గమనించాను, వారి అక్కడ వెనకాల కూర్చున్నప్పుడు వారు ప్రసంగం చెప్తూ అప్పుడప్పుడు హల్లెలూయా హల్లెలూయా మీకు అలవాటు లేదా, మీకు చెప్పరా, ఎవరు నోళ్ళు లేవా అంటూ ఉంటారు. వాళ్ళని చూసి నేను ఇంకేమంటాం, దైవజనులు ఏమనలేం కదా, నవ్వుకుంటాను. ఏ హల్లెలూయా చెప్పకపోతే నీ భక్తి పోయినట్టేనా? హల్లెలూయా చెప్పకపోతే నీ ఆత్మీయత పోయినట్టేనా? హల్లెలూయా చెప్పకపోతే నీ రక్షణ పోయినట్టేనా? హల్లెలూయా చెప్పకపోతే అసలు నువ్వు ఇంక పనికిరావా? నువ్వు పనికిరావా? అది భ్రమ మాత్రమే, అది భ్రమ మాత్రమే. ప్రియులారా, స్తుతి కృతజ్ఞత ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి రావాలంటే ఆయన కృపోపకారములను అనుభవించినటువంటి నీ బ్రతుకులోంచి, నీ హృదయంలోంచి రావాలి. అది ఒకరికి వినిపించాల్సిన అవసరం లేదు. ఆ కృతజ్ఞత ఎవరికి వెళ్ళాలి? మధ్యలో ఆగిపోకూడదు. అక్కడి నుంచి నేను చెప్పడం, ఎక్కడి నుంచి మీరు చెప్పడం, ఏంటి భజన? అక్కడి నుంచి నేను చెప్పడమా? ఎక్కడి నుంచి? ఈ హల్లెలూయా అండం అనకపోవడం మీద చాలా డినామినేషన్స్, చాలా డిబేట్సే జరిగినాయి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తే కనుక కొన్ని సంఘాల వారు వద్దన్నారు, కొన్ని సంఘాల వారు అనమన్నారు. అనడం అనకపోవడం అనేది నీ భక్తి జీవితానికి అది ఒక మెజర్ కాదు. అనడం అనకపోవడం అనేది నీ భక్తి జీవితానికి అసలు మెజర్ కాదు. వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా అంతే. క్రైస్తవునికి ఉన్నటువంటి ఒకే ఒక పని ఏమిటంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలంటే. ఆయన వాక్యం ఏం చెప్తుందో అలా జీవించగలిగితే అది నీ భక్తికి కొలమానం, అది నీ ఆత్మీయతకు కొలమానం. అంతేగాని హల్లెలూయా అంటే నువ్వు చెప్తావు, ఎవడో పనికిమాలిన రోడ్డు మీద నిన్ను చూసి వాడు చెప్తాడు, అంతే కదా. ఇప్పుడేమో తగ్గిందే వినాలి, పల్లెటూరు వాళ్ళు కూటాలు 9 గంటలకు ఎప్పుడు స్టార్ట్ అయ్యి 12 గంటల వరకు జరిగేవి. ఆ 12 గంటలకు వస్తూ ఉంటుంటే అక్కడ కొంచెం ఆకతాయి కుర్రాళ్ళు కూర్చుని ఒరే హల్లెలూయాలు వస్తున్నారు, హల్లెలూయాలు వస్తున్నారు అని వెటకారించేవారు. చాలా తప్పుగా మాట్లాడేవారు అనమాట. ఆడు అంటున్నాడు, మనం అంటున్నాం, పెద్ద విషయం ఉంది. ప్రియులారా, హల్లెలూయా అనే పలకడము నీ ఆత్మీయతకు కొలమానం ఎంత మాత్రం కూడా కాదు. నువ్వు పలికినా పలకకపోయినా ఆయన పరలోక రాజ్యం ఇవ్వడం ఇవ్వకపోవడం విషయంలో ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. ఇంకా ఒక రకంగా చెప్పుకోవాలంటే హల్లెలూయా అని ఒకవేళ నీవు అనడం వల్ల ఒక ఉపయోగం చాలా ఉంది. అదేమిటంటే ఇక్కడ నేను నిద్రపోకుండా అక్కడ మీరు నిద్రపోకుండా ఒక్కసారి సంఘము ఉలిక్కిపడి మెలకువతో లేవడానికి ఒక్కసారి ప్రసంగం, విపరీతమైన ప్రసంగం చేస్తూ చేస్తూ పాస్టర్ గారు అక్కడి నుంచి అంటారు, నైట్ ప్రార్థనలు, మన ఇతర డెన్మిష్ ప్రార్థనలు చూస్తాం, గట్టిగా హల్లెలూయా అంటారు. ఈ కాలు షాపుకుని పడుకున్న ముసలం కూడా టప్పంలో ఎగిసిపోయి హల్లెలూయా హల్లెలూయా అని మొదలు పెడతాం. అర్థం కాదు. ఈ మధ్యన ఆయన పర్సనాలిటీ చెప్తే మీకు అర్థమైపోద్ది, కానీ నేను చెప్పను. చాలా ఆక్వర్డ్ అయినటువంటి మెసేజ్లు వింటూ ఉంటాం. ఆ స్టేజ్ మీద ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు రే ఏ ముసలిదానా ఇదే భాష. ఒకసారి అంటే మనం ఎంత సంస్కారయుతమైనటువంటి ఆరాధనలో ఉన్నామో అర్థమవుతుంది. యూట్యూబ్లో నేను అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు ఈ మెసేజ్లు ఎవరైనా దైవజనుల మెసేజ్లు ఉంటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆయన ఉపయోగించే భాష ఎంత ఆక్వర్డ్గా ఉంటుందో తెలుసా, ఎంత అగ్లీగా ఉంటుందో తెలుసా, అంత భయంకరమైన భాష. ఏ బుద్ధి లేదంటే నీకు హల్లెలూయా అంటాడు. ఏమంటాడినా? నేను అనుకున్నాను, దేవుడు నిన్ను ఇలా కలుగు చేసినా నీకు బుద్ధి రాలేదనుకున్నాను. అప్పుడు నేను దేవుడు నిన్ను ఇలా కలుగు చేసినా నీకు బుద్ధి రాలేదు. అర్థమైన తిట్లు తిడతా ఉంటాడు, అది తిడతా ఉంటాడు, ఇది తిడుతూ ఉంటాడు. ఆయన తిట్టేసేసి మధ్య మధ్యలో ఏమంటాడు ఈయన? హల్లెలూయా అంటూ ఉంటాడు. ఒకవేళ పర్సనల్గా అడిగినప్పుడు చెప్తాను, నేను చాలామందికి తెలుసు. ఒకసారి వింటే మీకే అర్థమవుతుంది, అంత భయంకరమైనటువంటి భాష. ఈ శైలితో కూడినటువంటి ప్రసంగంలో మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లో లేకపోతే మరి ఏమిటో తెలియదు కానీ ఒక మజిలీలాగా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేస్తుంటే మళ్ళీ ఏమంటారు తెలుసా, ఏమే చెప్పరా మీరు హల్లెలూయా ఈ పైనుంచి ఇక్కడి నుంచి. అంటే ఇక్కడ ఉండడం అంటే ఏ స్థానంలో ఉన్నట్టు? దేవుని స్థానంలో ఉన్నట్టు. ఈ స్థానం ఏంటండి? నువ్వు ఎలాంటి వాడివైనా అనవసరం. అది ఇక్కడికి ఒక్కసారి వచ్చిన తర్వాత నువ్వు కంప్లీట్గా ఎక్కడికి వచ్చినట్టు? దేవుని గ్రిప్లోనికి వచ్చినట్టు. అంతే. దేవుని గ్రిప్లో ఉండి, దేవుని చేతుల్లో ఉండి ఇక్కడి నుంచి మాట్లాడతాం అంతే తప్ప ఎవరి గురించో, దేని గురించో, ఎందు గురించో ఏం మాట్లాడు. అలాంటి స్థలం నుంచి నువ్వు హల్లెలూయా అంటే దేవుడిని స్తుతించుము అనే పదాన్ని నువ్వు తిట్లకు ముందు, తిట్లకు వెనకాల, భయంకరమైన భాషకు ముందు, భయంకరమైన భాషకు వెనకాల నువ్వు ఎలా ఉపయోగిస్తూ ఉంటే మరి అలాంటి
పదాన్ని పలకడం వలన ప్రయోజనం ఏంటి? హల్లెలూయా అంటే దేవుని స్తుతించడం. నేను స్తుతించమని చెప్పి మీరు స్తుతించమని చెప్పి ఎవరు స్తుతిస్తారు ఇక్కడ? దీనికి ఒక దైవజనులు ప్రసంగం చేసి, మీరు హల్లెలూయా అనడం అంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఇద్దరు దేవదూతలను పెడతాడట. నేను ఈ ప్రసంగం కూడా విన్నాను. నేను ఇప్పుడు భాషను కూడా ఇలా కూర్చున్నారు, ఈ పక్కన ఒకరు ఉంటారంటే ఈ పక్కన ఒకరు ఉంటారంటే ఏమిటో పారిపోతారా ఏమిటి? మనం ఎక్కడున్నాం? అరచేతుల్లో ఉన్నాం. మళ్ళీ మనకు దేవదూతలు అవసరం ఏంటి? ఎక్కడున్నామండి? ఆయన ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎప్పుడు? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు, నీ కష్టంలో ఉన్నప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు రక్షిస్తాడు. ఇప్పుడు కరెక్ట్ డైరెక్ట్గా మనం ఎక్కడున్నాం? ఆయన అరచేతులలో చక్కబడి ఉన్నాం. ఆయన అంటారు, ఈ పక్కన ఒకరు ఉంటారు, ఆ పక్కన ఒకరు ఉంటారు. మీరు ఒక్కసారి హల్లెలూయా అనగానే అప్పుడు వాళ్ళు ఆ దూతలు ఏదో చెప్పారండి, ఒక పెద్ద కథ చెప్పారు. నాకు అసలు ఒక్క మాట కూడా అర్థం కాలేదు. కానీ ఒకటి ప్రియులారా, నేను ఒకటే చెప్తున్నాను, పలకడం పలకకపోవడం అనేది నీ వ్యక్తిగత జీవితం. కానీ ఇది పలకకపోతే నీకు విశ్వాసం లేదు, నీకు భక్తి లేదు, నువ్వు పరలోక రాజ్యంలో చాలామంది మాస్టర్ గారు అంటారు. హల్లెలూయా కూడా చెప్పకపోతే నువ్వు ఎలాగ పరలోకానికి వెళ్తావు? హల్లెలూయా చెబితే పరలోకానికి వెళతారని ఒక్క చోట చూపించండి, నాకు ఒక్క చోట చూపించండి ప్రియులారా. ఇది కేవలము నీ వ్యక్తిగత జీవిత సంబంధమైనది. ఇక్కడ మనం ఒక 5 విషయాలు చూడబోతున్నాం. ఇప్పుడు ఆ విషయాలు చూసినప్పుడు నువ్వు హల్లెలూయా ఎలా చెప్పాలి, ఇదేం స్తుతించడం ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న విషయాన్ని నీకు అర్థమవుతుందండి ప్రియులారా. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ కూడా వీళ్ళంతా కలిసి చెబుతున్నటువంటి విషయాలు. ఎందుకు అంటే దేవుని కార్యాలను చూసినప్పుడల్లా, ఇక్కడ హల్లెలూయా చెప్పినప్పుడు ఇంకొకరు హల్లెలూయా చెప్పినట్టుందా? ఈ 5 సందర్భాలలో ఒక్కొక్క టీం, ఒక్కొక్క గుంపు హల్లెలూయా చెప్తుంది ప్రభువును స్తుతించడానికి. దానికి రియాక్షన్ ఏమైనా ఉందా? రియాక్షన్ ఏమైనా ఉందా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు స్తుతించాలా, ఎవడో స్తుతించమని నువ్వు చెప్పకు, నువ్వు స్తుతించంతే. ఇప్పుడు నేను స్తుతిస్తున్నాను, మీరు స్తుతించాలని నేను చెప్పకూడదు. ఎందుకంటే ఇది వ్యక్తిగత ప్రధానమైనది, అంతే కదండి. ఇక్కడ వీరు చేస్తున్న ప్రతిదీ కూడా వారు వ్యక్తిగతంగా బెనిఫిట్స్ అనుభవించారు కనుక, ఆ మేలును అనుభవించారు కనుక వారందరూ కూడా ఒక టీమ్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి అని చెప్తున్నారు తప్ప రియాక్షన్ కోసం వాళ్ళు ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆలోచించడం లేదు. అసలు రియాక్షన్ లేదు అక్కడ. యాక్షన్ అయినా రియాక్షన్ అయినా ఎవరిదే? వీళ్ళదే. ఈరోజు ఒక 5 అంశాలు మనం ఈ భాషను, ఈ మాటను ప్రస్తుత ఆధునిక క్రైస్తవ్యంలో వివాదాస్పదంగా మారిపోయినటువంటి ఈ పదాన్ని గురించి ఆలోచన చేద్దాం. బట్ దానికి ముందు ప్రియులారా, వీరు ఏ సందర్భాలలో ఎందుకొరకు ఉపయోగించారు ప్రభువును స్తుతించము, దాని ప్రత్యామ్నాయమైనటువంటి హల్లెలూయా భాష ఎందుకు ఉపయోగించారు దాన్ని చూసే ముందు నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును ఏం చేయకూడదటండి? అంటే ఎప్పుడు పడితే అప్పుడు, దేనికి పడితే దానికి, ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ ఈ మాట అనడం తప్ప కదా? ప్రభు ఆయన మరి ఇక్కడ ఏమంటున్నావు? హల్లెలూయా అంటే చివరి మాట ఏమిటి? హలాల్ అంటే స్తుతించడం, అంటే మీరు, అంటే ఏంటి? అంటే ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు తిడుతూనో, లేకపోతే నువ్వు ఏదో తప్పుడు భాష మాట్లాడుతూనో, ఏదో లోకాభిరామాయణం చెబుతూనో నువ్వు ప్రభువును స్తుతించనంటే అక్కడ దేవుని నామము ఎలాగైంది? అందుకనే మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనులలో దూషించబడుతుందని రోమపత్రికలో చెప్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రభువును స్తుతించండి నువ్వు తప్పుడు మాట మాట్లాడి, నువ్వు జోకు వేసి లోక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకుని ప్రభువును స్తుతించమంటే అక్కడ సందర్భము, సన్నివేశం ఎలా కుదురుతుంది? కనుక ఈ మాటలు ధ్యానించే ముందు, మనం ఈ పదాలు పలికే ముందు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీ దేవుడైన యెహోవా నామం, నువ్వు ఎవడమైనా సరే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపరాదు. వ్యర్థముగా నుచ్చరింపు వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు. అలా అడ్డగిత రెడ్ మార్క్తో కొట్టిపడేస్తాడు, అంతే. రెడ్ మార్క్తో కొట్టిపడేస్తాడు. ఎందుకంటే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు అన్న విషయాన్ని మర్చిపో. మొట్టమొదటి హల్లెలూయా 19వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి అంటే హల్లెలూయా, రక్షణ మహిమ ప్రభావములు ఆయనకే. ఇక్కడ ప్రభువును స్తుతించుడి అని పరలోకం చెప్తుందండి. ఆ పరలోకమందు ఆ స్వరము వినబడుతుంది. ప్రియులారా, ఎందుకు, ఏంటి పర్పస్ ఏంటి? ప్రభువును స్తుతించుము అని ఏ పర్పస్ని బట్టి స్తుతిస్తున్నారు?
ఓ జోకేసి హల్లెలూయా అంటున్నారా? ఓ పెట్టకథ చెప్పి హల్లెలూయా అంటున్నారా? ఒక తప్పుడు మాట మాట్లాడి హల్లెలూయా అంటున్నారా? ఓ విశ్వాసిని ఓ బండ బూతు తిట్టి హల్లెలూయా అంటారా? దేనిని బట్టి స్తుతిస్తున్నారు వీళ్ళు? 3 విషయాలను బట్టి స్తుతిస్తున్నారు ప్రియులారా. స్తుతి ఎలా స్తుతించాలి, ఎప్పుడు చెప్పాలి హల్లెలూయా అనే విషయాన్ని ఈ 5 సందర్భాలు మనకి వివరిస్తున్నాయి. ఎప్పుడు చెప్పాలంటే మొట్టమొదటిగా ప్రియులారా, ఆయన రక్షణను బట్టి చెప్పాలండి. నువ్వు రక్షించబడిన అనుభవంలో ఉంటే, అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి రక్షణకు నీకు వందనాలు. ఈ లోకంలో చాలా చోట్ల తిరిగాను, చాలా చోట్ల మునిగాను, నా పాపము పరిహరించబడలేదు. ఇదిగో నీ పరిశుద్ధ రక్తము నా రక్షణకు కారణమైంది. మీరు కృపచేతనే రక్షించబడ్డారు. కనుక మన జీవితంలో రక్షణ లేనటువంటి మన బతుకులకు యేసుక్రీస్తునందు రక్తము చేత దేవుడు మనల్ని రక్షించాడు. ఇది మీ యొక్క గొప్పతనం కాదు, ఇది ఆయన వరము అంటాడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, మనం అపరాధములు చేతను పాపములు చేతను చచ్చిన వారం అయినప్పుడు అక్కడి నుంచి మొదలుపెట్టి 8వ వచనం, ఇది క్రీస్తునందు మీకు అనుగ్రహించబడినటువంటి కృపావరమే అంటే రక్షణకు ఆయన కరుణా సంపన్నత ప్రేమ కారణం, అలాగే మన రక్షణకు ఆయన కృప కారణం, రక్షణకు విశ్వాసం ఆధారం. కనుక రక్షించబడినటువంటి జీవితాలతో ఉన్నటువంటి నీవు ప్రతిక్షణము చెప్పుకోవలసిన ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తుతులు, ప్రభువా నీకు. అది ఎదటి వ్యక్తికి చెప్పేది కాదు, నీకు నువ్వు చెప్పుకోవలసింది. అంతే కదా. రక్షణ ఎవరిది? నీ వ్యక్తిగతం. రక్షణ అనేది ఒక గ్రూప్కి సంబంధించింది కాదు, ఎవరి రక్షణ వాళ్ళది. ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్. రక్షణ అనేది నీ వ్యక్తిగతం కనుక ప్రియులారా, ఎదుట వ్యక్తిని స్తుతించమని నువ్వు చెప్పకూడదు. నీకు నువ్వేం చేయాలి? ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు స్తుతులు, ప్రభా నీకు స్తోత్రాలని 24/7 నువ్వు చెబుతూ బతకాలి. అది కృతజ్ఞత. రెండవది వారు చెప్తున్నటువంటి మాట, మొదటిది రక్షణకు, అలాగే మహిమ, ఆయన మహిమను బట్టి ప్రియులారా. నిజమే, ఆయన మహిమ మంటి ఘట్టములలో పౌలు చెప్తాడండి. ఈ మంటి ఘట్టములలో, మంటి ఘట్టం అంటే, ఘట్టం అంటే ఘట్టం అంటే శరీరమా? ఎంత గొప్పోళ్ళండి బాబు. మీ తెలుగు భాషకు నా 2 చేతులు ఎత్తి జోహారు చెప్తున్నా. ఘటము అంటే కుండ. ఘటం అంటే ఏమిటి? కుండ. అంతే కదా. అంతే అంతే ఒప్పండి, నేనేం చెప్తే అంతే ఒప్పండి. ఘటము అంటే కుండ. ఈ మంటి ఘట్టము నేను ఎలాగన్నానని చెప్పేసి దేహము శరీరం బాడీ అని మొదలుపెట్టారు. ఈ మంటి ఘట్టములో అంటే ఈ మట్టి కుండలో ఏం పెట్టాడు? ఆయన మహిమను పెట్టాడు. అంతే కదా. నేల మంటి నుంచి, కొండ ఎక్కడి నుంచి తీయబడద్ది? మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం? నేల నుంచి తీయబడి ఈ కొండకి ఆయన రూపాన్ని చెక్కాడు అనమాట. ఒక కుమ్మరి అది కూజ చేయాలంటే చేయగలడు, కుండ చేయాలంటే చేయగలడు, ఒక దాక చేయాలంటే చేయగలడు. ఈ కుమ్మరి తన రూపాన్ని ఈ మంటిలో చెక్కాడు అనమాట. ఈ కుమ్మరి తన రూపాన్ని ఈ మంటిలో చెక్కి ఇది మన్నుగా ఉండిపోకూడదని తెలిసి తన మహిమను ఆ నాసికారంధ్రములలో. మరి స్తుతించాలా వద్దా? స్తుతించాలా వద్దా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన్ను నిన్ను స్తుతించిన మహిమే కదా స్తుతించాలి. మన్ను నిన్ను స్తుతించిన ఎప్పటికీ ప్రియులరా మన్ను స్తుతించదు. ఎవరు స్తుతించాలి? ఈ మన్నులో మహిమ ఉన్నంత కాలమే, అంటే మనము బతికున్నంత కాలమే ఆయన మహిమతో నింపబడినటువంటి మన బతుకులు ఆయనను స్తుతించాలి. అంతే తప్ప నువ్వు స్తుతించు, నువ్వు స్తుతించు, నువ్వు స్తుతించు, నువ్వు స్తుతించు అంటే ఏంటిది? ఎవరికాళ్ళు స్తుతించమంటే స్తుతించేది ఎవరు? అయినా స్తుతించమని చెప్పేది మనకెవరికి హక్కు లేదు. స్తుతి వ్యక్తిగతం. మళ్ళీ చెప్తున్నాను, అది నీ రక్షణను బట్టి చెల్లించాలి. ఇక్కడ నీ బ్రతుకులో ఆయన ఇచ్చిన మహిమను బట్టి. అంతే కదా. ఒకప్పుడు తాటాకులు కట్టుకుని బతుకులండి మనం. ఒకప్పుడు ఏ బతుకులు? మన పితరులను అడిగితే చెప్తారు. ఒక 50, 80, 90 సంవత్సరాల బ్యాక్ చూస్తే తాటాకులు కట్టిన బతుకులండి. తాటాకులు కట్టుకుంటూ వెళ్తుంటే బతుకులు. అలాంటి వారిని క్రీస్తు ప్రేమ ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మనకు చదువు, మనకు చక్కటి విద్య, వారి స్థానాలలో ఒక చిన్న ఉద్యోగాలు, మిషనరీ స్కూల్ స్థాపించి అందులో ఉద్యోగాలు, అలాగే వైద్యశాలలు స్థాపించి వైద్యం అందనటువంటి
ఎంతోమంది గర్భిణీలుగా ప్రసవ సమయంలో చచ్చిపోతున్నటువంటి వారి గురించి గోషా హాస్పిటల్స్ లాంటివి ఇలాంటివి కట్టించి మరి ఎంత సేవ చేశారు ఇలా. ఇదంతా కూడా ఆయన మహిమ. ఆయన మహిమను బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు పనికిరానటువంటి సమాజము వెలుపల విసిరేయబడినటువంటి ఈ మంటి ఘట్టాలను తీసుకొచ్చి ప్రభు ఈరోజు సమాజము మధ్యలో మనల్ని ఇందును బట్టి స్తుతి. ఇక మూడవది ఆయన ప్రభావమును బట్టి స్తుతించాలి. ఆయన ప్రభావం బట్టి స్తుతించాలి. ఆయన ప్రభావము ఆకాశ మహాకాశములలో వ్యాపించి ఉన్నదండి. ఆయన ప్రభావం అంటే పవర్ ఆఫ్ ద గాడ్ అనమాట ప్రభావం. ఆయన ప్రభావం ఆకాశ మహాకాశాలలో, ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం. మన నార్మల్ లాంగ్వేజ్లో ఏమంటామండి ప్రభావం చూపించారండి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంతే కదా, ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ప్రపంచంలో ఏది కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేదే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ప్రభావం ప్రపంచమంతటా విశ్వమంతటా వ్యాపించింది. ఆయన ప్రభావం లేకపోతే సముద్రం ఎప్పుడూ తన గట్టు దాటే. ఆయన ప్రభావం లేకపోతే ఆకాశం ఎప్పుడూ విరిగి నీ మీద పడేది. ఆయన ప్రభావం లేకపోతే ఎప్పుడో గ్రహాలు రాలిపోయి ప్రపంచం గతి తప్పేది. ఆయన ప్రభావం లేకపోతే నీ శరీరం పనిచేసి ఉండేది కాదు. ఆయన ప్రభావము నీ శరీర అవయవములలో ఉండడం చేత ప్రియులారా ఆయన అంటాడు, అందుకనే తనలోంచి ప్రభావము వెడలిపోయినని గ్రహించిన ప్రభు ఎవరో నన్ను ముట్టుకున్నారు, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే వెళ్ళిపోదు. అంతటి విశ్వాసము. అంటే ప్రభావం అనేది మనం ఎలా అనుభవించగలం? ఆయన యందు విశ్వాసము చేత మాత్రమే. ఆ రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతానన్నటువంటి విశ్వాసముతో వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఏమైంది? చాలామంది మీద పడుతున్నారు, చాలామంది ఆయన మీద పడుతున్నారు. అందులో మంచోళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎవరైనా ముట్టుకోగా ప్రభావం వెళ్ళిందా? విశ్వాసముతో ముట్టుకున్న ఆమెకే ప్రభావం. కనుక మన జీవితంలో ఆయన ప్రభావం ఈరోజు అనుభవిస్తున్నాం. ఆయన ప్రభావం అనుభవిస్తున్నటువంటి మనం ఆయన ప్రభావం బట్టి మనం ఆయనకు స్తుతి చెల్లించ బద్ధులమై ఉన్నాం అన్నటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. నిజమే ప్రభునందు ప్రియులారా, ఈ మొదటి భాగంలో ఆయన రక్షణ, మహిమ, ప్రభావమును బట్టి మనం చదువుకున్నాం కదా. మొదటి భాగం స్తుతి సంబంధించి చాలా ప్రధానమైనటువంటి భాగం. యెహోవాను స్తుతించుడి, ఆయన సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని చాలాసార్లు ఈ మాట చెప్పాను, మళ్ళీ ఇప్పుడు గుర్తుందో లేదో మళ్ళీ చెప్పలేము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము అంటే ఇంక సింపుల్, వివరణలు ఏమొద్దు మనకి. నిత్యము, ఎవర్ లాస్టింగ్. సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించిన కాలము, అంటే సూర్యుడు ఎప్పుడు ఆయన చేత కలుగు చేయబడి ఉదయించడం మొదలుపెట్టాడు. సూర్యుడు ఒక్కసారి ఉదయం స్టార్టింగ్ అంతే. అస్తమించడం అనేది అది నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతే. అస్తమం అంటే ఇంక ఎండ అనమాట అండి. ఒక్కసారి అస్తమించిన తర్వాత మళ్ళా రావడం అంటూ జరగదు. కానీ మన భాషా విధానాల సౌలభ్యాన్ని బట్టి పెట్టుకున్నాం అంతే. ఒక్కసారి ఉదయించడం అంటే పగటికి వెలుగుచ్చుటకు ఆయన ఒక జ్యోతిని, అది ఉదయించడం. అస్తమించడం అంటే ఆయన రాకలో సూర్యుడు ఏమైపోతాడు? చీకటి. ఇక అంటే తన ప్రకాశం, తన స్వయం ప్రకాశాన్ని ఏమవుతాడు? ఒక మట్టి ముద్దలాగా తయారైపోతాడు. ఇందాక ప్రభావం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సూర్యుడు ప్రకాశించే ఈ వెలుగు కూడా ఆయన ప్రభావమే. జస్ట్ లైక్ చంద్రుడు సూర్యుని ప్రకాశం చేత అలా వెలుగుతున్నాడు, అలాగే సృష్టి అంతా కూడా దేవుని ప్రభావం చేత ప్రకాశిస్తుంది అన్న సంగతి. కనుక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం అంటే ఈ లోకము సృష్టించబడినది, అనగా సూర్యుడు కలుగు చేయబడినంత మొదలుకొని మరలా ఆయన రాకలో సూర్యుడు చీకటైపోయి తన ప్రభావాన్ని కోల్పోయే వరకు కూడా దేవుని నామం ఏమవుతుందండి? స్తుతి పొందుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు మనకి ఇంకా 8 అయింది షార్ట్గా. మహా అయితే మనం ఇంకా ఎన్ని గంటలు మెలుకుకుంటాం? ఎన్ని గంటలు మెలుకుకుంటాం? 4 గంటల, అంటే 9, 10, 11, 12 గంటల వరకు ఉంటారు. కొన్ని దెయ్యాలు లాంటివి అయితే 2 గంటల వరకు తిరుగుతూ ఉంటాయి. కొన్ని దెయ్యాలు లాంటివి అయితే 2 గంటల వరకు తిరుగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, ఆ తర్వాత పడుకుంటాం. కరెక్ట్గా నువ్వు 1 గంటకు 2కు పడుకుంటావు కదా. అప్పుడు యుఎస్ లాంటి కంట్రీలు, వెస్ట్రన్ కంట్రీస్లో 12, 11, 1 ఇలాగా
అంటే మనకి దానికి 23.5 గంటల నుంచి మించుగా 23 గంటల 29 నిమిషాలు ఎంతో యూఎస్కి మనకి డిఫరెన్స్. ఫస్ట్ సూర్యుడు మనకే వస్తాడు, ఎందుకంటే ఈస్టర్న్ కంట్రీస్ కాబట్టి. ఆ తర్వాత వెస్టర్న్ కంట్రీ, అలా ఇలా తిరుగుతాయి. భూమి దీని అంతటి కారణం ఏమిటి? ఆయన సృష్టిలో సైన్స్ పెట్టాడు. భూమి తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ, బైబిల్ అడిగితే చెప్పరు, కనీసం ఇదనే చెప్పారు, చాలా సంతోషం. సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో తనంతట తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడే పొగిడాను మిమ్మల్ని. తనంతట తాను భూమి తిరగడానికి జస్ట్ 24 అవర్స్ అండి. సూర్యుని చుట్టూ తిరగడానికి అంతే కదా. నేను హిస్టరీ స్టూడెంట్ని, అంతేనా? నేను చెప్పిన తప్పేమన్నా ఉందండి? తనంతట తాను తిరగడానికి 24 గంటలు. అందుకనే సూర్యోదయము సూర్యాస్తమయము వచ్చేది. ఇక్కడ సూర్యుడు ఉన్నాడండి, భూమి ఇలా ఉంది, ఇలా తిరిగేటప్పటికి మళ్ళా సూర్యుడు వచ్చినప్పటికి మనకి 24 అవర్స్ పడుతుంది. అంటే తనంతట తాను, అంటే కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లు తేడా ఉంటుందండి. శాస్త్రవేత్తలు అదే చెప్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్క సెకండ్ తగ్గిపోతుందటండి, ఒక్కొక్క సెకండ్ తగ్గిపోతుంది. అంటే ప్రళయము చాలా త్వరలో ఉన్నదని చెప్తున్నారు. ఈ యొక్క భ్రమణంలో గతి తప్పిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇక సూర్యుని చుట్టూ తిరగడానికి 360 రోజులు పడుతుంది. ఇది లెక్క, సైన్స్ అన్నమాట. ప్రియులారా, అంటే ఈ సూర్యుడు ఉన్నంతకాలము, భూమి తిరుగుతున్నంత కాలము, భూమి మీద మనుషులు ఉన్నంత కాలము ఏమవుతుంది? దేవుని నామము, అంటే నువ్వు నేను ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆయన స్తుతించుకోవాలి. ఇక రెండవ అంశం, ఇలా చెప్పుకుంటే ఇక్కడే ఉండిపోతాం, సైన్స్ దగ్గర సోషల్ దగ్గర ఉండిపోతాం. ఇక రెండవ అంశం 19వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములను అయినవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరియు వారు రెండవసారి ప్రభువును సెకండ్ టైం చెప్తున్నారు. విచ్ పర్పస్ అంటే ఆయన తీర్పులు సత్యములు న్యాయములు, అంటే ఆయనకు పక్షపాతము లేదు. అది తన వ్యభిచార మధ్యముతో భూలోకమును చెరిపేసింది కనుక ఇక దాని విషయమై, అనగా ఆ మహాబబులో ఉన్నటువంటి స్త్రీ విషయమై ఆయన తీర్పులు సత్యము న్యాయములు అయి ఉన్నవి. తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసి ఉన్నాడు అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన తీర్చిన తీర్పును బట్టి స్తుతిస్తున్నారు. ప్రపంచంలో కోర్టులో వెలువడే తీర్పులు ఉంటాయి కదండి. కోర్టులో కొన్ని తీర్పులు వెలువడతాయి, పంచాయతీల్లో కొన్ని తీర్పులు. స్టేషన్కి వెళ్ళగానే మీ పంచాయతీలు తెచ్చుకోండి అయ్యా, బోర్డని పెండింగ్స్ ఉన్నాయంటున్నారు ఈ రోజుల్లో. ఆ పంచాయతీలో తీర్చే తీర్పు కూడా ఒక ఆమోద ముద్ర వేయబడింది, లేదా లోక్సత్తా ఇలాంటివి. కానీ ఎందులోనైనా పంచాయతీ, లోక్సత్తా, పెద్దల మధ్య, ఒకవేళ జిల్లా, అలాగే హైకోర్టు, ఎక్కడైనా సరే ఒక తీర్పు తీర్చబడిందంటే అందులో ఒక్కోసారి న్యాయం ఉంటుంది, ఒకసారి అన్యాయం ఉంటుంది. ఒకసారి నిర్దోషికి, ఒకసారి దోషికి శిక్షలు విధించబడతాయి. సేమ్ టైం ఒకరికి అది సంతోషాన్ని కలుగు చేస్తుంది, ఒకరికి బాధను కలుగుతుంది. బట్ ఇక్కడ ఎందుకు స్తుతిస్తున్నారంటే, అయ్యా మేము ఇంతకాలము దేవా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, నీ పరిశుద్ధుల రక్తమును బట్టి ఎందుకు నీవు ప్రతీకారం తీర్చుకోవట్లేదు అని బలిపీఠము కింద నుంచి పరిశుద్ధులు మరి ఆత్మలు ఏం చేస్తాయి? ముందు దినాల్లో పర్వబెట్టాయి. ఇప్పుడు వారిని బట్టి, వారి పరిశుద్ధ రక్తమును బట్టి ఆ బబులోను అనబడి మహావేశ్యకు ఆయన తీర్చిన తీర్పు న్యాయమైనది, అది సత్యమైనదని తెలిసి వారు కృతజ్ఞతతో న్యాయమైన సత్యమైన తీర్పును తీర్చే దేవునికి వారి కృతజ్ఞతతో చెల్లిస్తున్నారు. నిజమే, 14వ అధ్యాయం నిర్గమకాండం ఆ సంఘటన అంతా ముగిసిపోయిన తర్వాత 15వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించారు. ఎందుకు తెలుసా? ఐగుప్తు విషయంలో దేవుడు తమకు న్యాయమైన తీర్పు తీర్చాడు. 430 సంవత్సరంలో ఐగుప్తు విషయంలో, ఐగుప్తు బానిసత్వం విషయంలో, ఐగుప్తు చెర విషయంలో దేవుడు తమకు న్యాయమైన తీర్పు తీర్చాడు గనక దేవానికి వందనాలు అని ఆయనను స్తుతించాడు. ప్రియులారా, నిజమే, నువ్వు ఒప్పుకోవేమో కానీ ఆయన తీర్పులు న్యాయమైనవని అన్య రాజులు కూడా ఒప్పుకున్నారు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవని గర్వముతో నటించుచు వారిని ఆయన అణప శక్తుడనియు ఆయనను స్తుతించుచు బుద్ధొచ్చింది, గర్వపడ్డాడు, తీసుకెళ్ళి పశువులాగా మార్చాడు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది. అప్పుడు
దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన న్యాయమైనడు, ఆయన సత్యమైనడు, ఆయన తీర్పు చాలా మంచిది అని పరలోకపు తండ్రిని స్తుతించి కనపరుస్తున్నాడు. నిజమే ప్రభునందు ప్రియులారా, ఆయన ఎంత మాత్రం కూడా పక్షపాతి కాడు. నువ్వైనా నేనైనా ఎవరైనా సొంత యోధాను అతడు చేసిన దానికి అతను అప్పగించాడు. భయంకరమైన గజ దొంగను నేడు నువ్వు నాతో కూడా, ఆయన తీర్పులు న్యాయమైనవి, ఆయన తీర్పులు సత్యమైనవి. కనుక మనుషుడ ఏమి విత్తుతావో ఆ ప్రకారం కోస్తావు. నేను పాస్టర్ గారిని, మీరు పెద్ద, నేను ఇంకా ఏదో అనుకోవడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? మనం ఏర్పాటు చేసుకున్నాం, అంతే, ఆయనకు సంబంధం లేదు. ఇక మూడో విషయం చూద్దామండి. 3వ హల్లెలూయా 3-4 వచనాలు. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమెన్ ప్రభువును స్తుతించుడి అని చెబుతూ సింహాసనాసీనుడగు దేవునికి ఆ పట్టణపు పొగ యుగ యుగములు ఓ హెచ్చరికగా, ఒక సాక్ష్యముగా, ఒక వార్నింగ్గా సాక్ష్యంగా ఉంటుంది కనుక, పైకి లేస్తుంది కనుక 4 జీవులు 24 పెద్దలు అందరూ కలిసి ఆయన నామమును స్తుతిస్తున్నారు. ఆ పట్టణ ప్రజలు నామకార్థులు కనుక వారు నామకార్థ జీవితానికి అగ్నిగుండమే సమాధానం. అందులో వారు బాధపడుతూ, వారు బాధ పొగ పైకి నిత్యము లేస్తుందట. దానిని చూచి బబులోను కలిగినటువంటి నాశనాన్ని బట్టి దేవునికి వారు స్తుతిస్తూ ఉన్నారు. అతిక్రమములు చేయు వారికి పొందే నాశనాన్ని బట్టి వారు దేవుని స్తుతిస్తున్నారు. నిజమే, లోకము దాని ఆశ కొన్ని 100 సార్లు చెప్పుకుంటున్నాం. లోకము దాని ఆశ, అది ఎంత మహాపట్టణమైనా, ఎంతో గొప్ప స్థితి కలిగినదైనా లోకము దాని ఆశ గతించిపోతుంది. ఆయన చిత్తమును జరిగించు వారు మాత్రమే ఆయనను స్తుతిస్తారు. ఆ పొగలో నాశనమైన వారు, ఆ పొగ నుంచి తప్పించబడినటువంటి మీరు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నారు. నిజమే ప్రభునందు ప్రియులారా, విమోచించబడిన వారు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. రక్షించబడిన వారు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 188వ సంకీర్తన 10వ చరణం, 88వ సంకీర్తన 10వ చరణం, త్వరగా చదవండి. ప్రేతలు లేచి నిన్ను, ప్రేతలు అలాగే సమాధుల్లో ఎవరైనా స్తుతిస్తారా? 38వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనంలో హిజ్కియా జబ్బు పడిన తర్వాత కూడా ఇదే అంటున్నాడు, అయ్యా మన్ను నిన్ను స్తుతిస్తుందా? మృతులైన వారు స్తుతిస్తారా? అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, ఆ భయంకరమైన పాపము నుంచి నశించిపోయినటువంటి వారికి స్తుతించే అవకాశం లేదు, కానీ ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి విడిపించబడిన ఈ 24 పెద్దలు అనబడే సంఘము, ఈ 4 జీవులు దేవుని స్తుతించి కనపరుస్తుంది. కనుక దీని ఉద్దేశం ఏంటంటే, నువ్వు బతుకున్నంతకాలము దేవుణ్ణి స్తుతించాలి. నీ వ్యక్తిగత జీవితం, నువ్వు బతుకున్నంతకాలం దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, నెమ్మదిని బట్టి, సంతోషాన్ని బట్టి, సమాధానం బట్టి, ఉద్యోగాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, అన్నింటిని బట్టి నువ్వేం చేయాలా? ఎందుకంటే నువ్వు ఇంకా బతికి ఉండి వీటిని అనుభవిస్తున్నావు కనుక. చూడండి, బతికున్నంతకాలం మన దేశానికి ఏం కట్టాలి? మనం తిన్నది కొన్నది అన్నింటి విషయంలో ఏం చేయాలి? ప్రతిదానికి ట్యాక్స్ కట్టాలి. ఇది ట్యాక్స్ కాదు కానీ కృతజ్ఞత. దేవుని విమోచించబడినటువంటి జీవితాలు కలిగిన వారు దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దలం. ఇక 4వ హల్లెలూయా 19:5. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడి వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం. కొద్దివారే కానీ గొప్పవారే కానీ. నిజమే, ఆదికాండం 11:17లో కూడా మనం చూస్తాం. ఆదికాండం 11:17లో ఒక్కసారి వారు అలాగే దేవుని స్తుతించడం కూడా మనం చూస్తాం. అంతేకాదు 150వ సంకీర్తన 150 6వ అధ్యాయం, అక్కడ రాయబడుతున్నమాట 6వ చరణం, చివరి చరణం అనమాట అండి. సకల ప్రాణులారా, కొద్దివారు గొప్పవారు, ధనవంతులు, ఏ జాతి, ఏ తెగ, ఏ ప్రాంతం, ఎవరైనా సరే ఏం చేయాలి? దేవుని సకల ప్రాణులు అంటే నీతో పాటు సమస్త జీవులు, జీవరాశులు, సముద్రము అందలి జీవరాశి, భూమి అందలి జీవరాశి, ఆకాశం అందలి ఎగురు పక్షులు, క్రిమి కీటకాదులు, కనిపించని చిన్న చిన్న జీవులు కూడా దేవుని స్తుతించాలి. ఎందుకు 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 అంటే ప్రియులారా, ఆయన మిమ్మను కలుగ చేసిన వాడు కనుక, ఆయన మిమ్మను సిద్ధపరిచిన వాడు కనుక, ఆయన మిమ్మను ఏర్పాటు చేసిన వాడు కనుక,
ఆయన సృష్టిని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి మనము దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఇది సింహాసనము నుంచి వచ్చినటువంటి వాయిస్ అనమాట. అంటే ఇట్స్ ఎన్ ఆర్డర్. దాని ఉద్దేశం ఏంటి? ఇట్స్ ఎన్ ఆర్డర్. సింహాసనము నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఏమవుతుంది? అది రిక్వెస్ట్ ఏమి కాదు, అది ఆర్డర్. అంటే స్తుతించి తీరాలి. కొద్దివారేమి గొప్పవారేమి, దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని బట్టి, దేవుడు నీకు చూపిన కృపను బట్టి కృతజ్ఞతను చెల్లించి మనము దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. లేని ఎడల మనము ఒకవేళ ఆ భయంకరమైన నాశనములో ఉంటామేమో ఆలోచన చేసుకుంటుందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరి స్థుతిలోనికి నడిపించబడింది. చివరి స్థుతి 19:6-7. అప్పుడు గొప్ప జన సమూహముల శబ్దం, విస్తారమైనటువంటి జలముల శబ్దం, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారి అయిన ప్రభు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించి. ఆయన ఏలుబడిని బట్టి అనమాట, ఆయన రాజ్యమును బట్టి, ఆయన అధికారాన్ని బట్టి మనము స్తుతించాలి. ఇదే ప్రకటన గ్రంథం 15:3 నుంచి మనం చదివితే, వారు ప్రభు అయిన దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు. అంటే ఇక్కడ వీరు ఆయన సర్వశక్తిమత్వాన్ని బట్టి స్తుతిస్తున్నారు. ప్రకటన 4:7. ప్రకటన 4:7. మొదటి జీవి సింహం అంటే, రెండోది క్రూర మృగము 4:8 అండి. 4 జీవులకు ప్రతి జీవికి 6 రెక్కలు ఉండను, అవి చుట్టూను రెక్కలతో కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి. అంటే ఆయన సర్వాధికారాన్ని బట్టి, ఆయన సర్వశక్తిమత్వాన్ని బట్టి, ఆయన యొక్క అధికారాన్ని బట్టి, ఆయన చేయు రాజ్యమును బట్టి, ఆయన పాలనను బట్టి. సో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన రూలింగ్ని బట్టి అనమాట. ఆయన రూలింగ్ని బట్టి 11:17 కూడా మనం చూస్తే కనుక, ప్రకటన 11:17 వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడివైన ప్రభు సర్వాధికారి, నీ మహాబలమును స్వీకరించున్నాం కానీ మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. వీళ్ళారా, ఇక్కడ ఈ 5వ స్తుతి మరి చెల్లిస్తున్నటువంటి విధానం ఏంటి? ప్రభు యొక్క సర్వాధికారాన్ని బట్టి, ఆయన ప్రభావం బట్టి, ఆయన అధికారమును బట్టి, ముఖ్యంగా ఆయన అధికారమును బట్టి. ఎందుకంటే ఇంతకు పూర్వం ఏం చేసిందంటే క్రీస్తు విరోధి తనకు మొక్కమని తానే లోకాధికారిని మోసం చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ప్రభు దానిని తన దూతలతో కూడా పాతాళంలో పడేశాడు, అప్పుడు సమస్త రాజ్యములు, సమస్త అధికారము దేవునివి, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు అయ్యేవి. కనుక ఇక్కడ ఆయన అధికారమును బట్టి, ఆయన రాజ్యమును బట్టి మనమందరము కూడా నిత్య పరిపాలకుడైనటువంటి ప్రభువును స్తుతించబద్ధులమై ఉన్నాం అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు నీవు అసలు స్తుతిస్తున్నావా లేదా? స్తుతించడం అంటే కూటం పెట్టుకోవడం కాదు. చాలాసార్లు తప్పుడు అభిప్రాయాలు మంచి దేవుడు చేసిన వీళ్ళకి స్తుతించాలనుకుంటున్నానండి అంటే దాని అర్థం ఏంటి? ఒక కూటం ప్యాకెట్లు పంచుతానండి, డ్రింకులు ఇస్తానండి. ఇది కాదు దేవుని స్తుతించడం అంటే. నువ్వు బతుకున్నంతకాలం అనుదినము అనుక్షణం, ఈ క్షణం అయ్యా నీకు వందన, నీకు స్తుతులు, నీకు స్తోత్రం. ఈ క్షణం ఇచ్చావు, ఈ గంట ఇచ్చావు, ఈ రోజు ఇచ్చావు, ఈ వారం ఇచ్చావు, ఈ నెల ఇచ్చావు, ఈ సంవత్సరం ఇచ్చావు, ఇంకో సంవత్సరం ఇచ్చావు. అంటే అనుదినము అనుక్షణం ఎల్లప్పుడూ, ఇందాక మనం 113వ సంకీర్తన అదే చూసాం, ఆయన సేవకులు, ఆయన బిడ్డలు ఎల్లప్పుడూ ఆయన నామము సన్నుతింపబడును గాక. ఎప్పుడు సన్నుతించాలి? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, లేదా ఏదో ఒక దెబ్బ తప్పించుకొని ఒక మంచి మేలు జరిగినప్పుడు. మేలు జరిగితే స్తుతించేది స్తుతి ఎలా అవుతుంది? ఆయన కృపను బట్టి మనము స్తుతించాలి, ఆయన మహోన్నత స్థితిని బట్టి స్తుతించాలి, మహిమను బట్టి స్తుతించాలి, ప్రభావాన్ని బట్టి స్తుతి. మాటలు వింటున్న ప్రియుల, నేను స్తుతించమని చెప్తే మీరు స్తుతించమని చెప్పేది స్తుతి కాదు. నువ్వు స్తుతించడానికి నీ జీవితంలో కారణాలను వెతుక్కొని ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుని దేవానికి స్తుతులు, దేవానికి మహిమ కలుగును గాక. ఈ దినం ఇచ్చావు, ఈ క్షణం ఇచ్చావు, ఈ బతుకిచ్చావు, ఈరోజు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చావు. ఇవి కూడా లేనివాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ స్తుతించే కారణాలేనండి, స్తుతించే కారణాలే. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే ఒక చిన్న ఒక సెకండ్ పాటు కళ్ళు మూసుకుని దేవానికి వందనాలు. ఈ మంచినీళ్ళు చుక్క పడక ధనవంతుడు ఏమయ్యాడు? ఒక చుక్క నీళ్లు తాగినందుకు దేవానికి వందనాలు. ఒక పూట భోజనం చేసినందుకు, ఒక రోజు గడిచినందుకు, నువ్వు బయటికి వెళ్ళి సురక్షితంగా వచ్చినందుకు, ఇవన్నీ కూడా స్తుతించగలగాలి. ఇవన్నీ పక్కన మానేసేసి మనం సాయంకాలం వచ్చి ఇంట్లో కూర్చొని ఆడు ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు, ఆడు ఎలా చేశాడు, వీడు హెల్ప్ చేశాడు, వీడు నష్టం చేశాడు, ఈ చెప్పుకుంటున్నాను. ఈ 24 గంటల్లో లేదా ఈ 12 గంటల్లో దేవుడు నీకు ఏం చేశాడు ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకో. మళ్ళీ సాయంకాలం పడుకున్నట్టు ప్రార్థన చేస్తారు, రేపు వెయ్యి ప్రభు వెళ్ళడానికి ఇది తిండి అది. అయ్యా ఈ రోజంతా కాపాడినందుకు నీకు వందనాలని మనం ఎప్పుడు కూడా
కనుక క్రైస్తవ విశ్వాసంగా నీ ఎడల తన కృప చూపిస్తున్నటువంటి ప్రభువును నీవు నిత్యము జ్ఞాపకం చేస్తావు. స్తుతించాలి. ప్రభువానికి స్తుతులు, ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు, ప్రభువానికి స్తుతులు. ఇలాగూ నీ జీవితము ఒక స్తుతి ధూపమై జపమై స్తుతించటం నీ జీవితానికి ఒక తపమై నువ్వు బ్రతికినప్పుడు ఆయన కృప నీ మీద నిత్యం ఉంటుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తూ వాటిని మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకంగా ఫలింపించాను కనుక ప్రార్థించండి. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించింది ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. మరియు కుమారు దేవునితో గడియ 33 దేవుని స్తుతించడం కారణాలు మాకు తెలియజేసినందుకు వందనాలు. స్తుతించడం ఒక వెకిలితనంగా కాకుండా, స్తుతించడం ఒక పరిహాసంగా కాకుండా, స్తుతించడం అది ఒక ఆటలా కాకుండా మీ కృపను, మీ రక్షణను, మీ మహిమను, ప్రభావాన్ని మా ఎడల మీరు చేసిన వ్యాజ్యాన్ని బట్టి మా పక్షంగా నిలిచి మీరు లోకంతో పోరాడిన పోరాటం, మా పక్షంగా మీరు తీర్చిన తీర్పులు వీటన్నిటిని బట్టి మేము స్తుతించగలిగే మనస్సును దయచేసి స్తుతి వ్యక్తిగతమైన మా జీవితాలు మేము నిత్యము స్తుతించడానికి సహాయం చేయండి. మీకు స్తుతులు విన్న వాక్యం మా హృదయం ఫలింపించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.